కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి సబితారెడ్డి ఫైర్ అయ్యారు. విద్యార్థులకు సరైన పోషకాహారం అందడం లేదని బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఎందుకు ఆపేశారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ గురుకులాల బాట కార్యక్రమం చేపట్టేదాకా ప్రభుత్వానికి విద్యార్థుల బాగోగులు పట్టలేదని ధ్వజమెత్తారు. మధ్యాహ్న భోజనం తినడానికి మాత్రమే కొంతమంది పేద పిల్లలు వస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకు ఈ బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయాలని గతంలో కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుని మానవతా దృక్పథంతో మరి ఆ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ని ఎందుకు ఆపేశారని ప్రభుత్వాన్ని అడుగుదామంటే ప్రభుత్వం పారిపోయింది. అదేవిధంగా మధ్యాహ్న భోజనం సన్న బియ్యంతో భోజనం పెట్టాలి. మొన్న ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నుండి పోయి అందరు కూడా స్కూళ్ళల్లో భోజనాలు చేసి వచ్చిన్నారు కదా. 4 రోజులు చికెను, 2 రోజులు మటను, 4 రోజుల గుడ్డు ఏదైతే మెనూ చెప్పినారో సేమ్ మెనూ గత ప్రభుత్వంలో కూడా పెట్టి అందించాలన్నా కూడా ప్రభుత్వం పర్యవేక్షణ లేకుండా విషాహారం తిని ఏ విధంగా స్కూల్లో పిల్లలు ఇబ్బందులు పడుతుండ అనేది గత సంవత్సరం నుండి జరిగిన తంతునంతా చూస్తూ ఉన్నాం. దాని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి గురుకులాల బాటాని బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న తర్వాత కానీ ఈ ప్రభుత్వంలో చలనం లేకుండా అయిపోయింది.